ఆర్టీఏ ప్రెస్ క్లబ్ కలిసి జర్నలిస్టు డ్రైవింగ్ లైసెన్స్ మేళాను పెట్టినాయి. మామూలు రోజులల్లా జర్నలిస్టులు బిజీగా ఉంటారని సండే రోజు స్పెషల్ గా పెట్టిండ్రు. జర్నలిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్కి వచ్చిండ్రు. జర్నలిస్టుల మంచి కోసమే కార్యక్రమం పెట్టినమన్నాడు ఆర్టీఏ అధికారి ప్రసాద్. రూల్స్ ప్రకారం అన్ని పేపర్లు చెక్ చేసినాకనే లెర్నింగ్ లైసెన్స్ ఇస్తుండ్రని, ఇది మంచి ప్రోగ్రాం అని చెప్పిండు మన టీవీ సీఈఓ శైలేష్ రెడ్డి. ఏడాదికోసారి జర్నలిస్టులకు పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ల మేళా పెడుతున్నామని చెప్పిండ్రు ప్రెస్ క్లబ్ నాయకులు. ప్రెస్ క్లబ్ వారి కోసం అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం అని చెప్పి ఎల్ఎల్ఆర్ మేళా పెట్టామమ్మా. ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ దాని ఇంపార్టెన్స్ పెరిగిపోయింది కాబట్టి మనం ప్రెస్ క్లబ్ వారు ఏంటంటే వీళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారు, ఎవరికి లైసెన్స్ ఉంది ఎవరికి లైసెన్స్ లేదని. అలాంటి అబ్జర్వ్ చేసే వాళ్ళకే ముందు లైసెన్స్ లేకపోతే బాగోదన్న ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అందరూ కలిసి వాళ్ళ మెంబర్స్కి అందరికీ లైసెన్స్ ఇవ్వాలని అనుకున్నారు. దాని దృష్ట్యా వచ్చి మా జాయింట్ కమిషనర్ శ్రీ పాండురంగ నాయక్ గారిని అడిగితే వారు వెంటనే సమ్మతించారు. ఈ రోజున ఆదివారం అయినప్పటికీ కూడా ప్రెస్ క్లబ్ వారి యొక్క ఈ యొక్క ఎల్ఎల్ఆర్లు తీసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు కాబట్టి వాళ్ళని నిరాశపరచకూడదని సందర్భంలో ఈరోజు ఎల్ఎల్ఆర్ మేళా పెట్టామమ్మా. గత సంవత్సర కాలంగా ప్రెస్ క్లబ్ పాలకవర్గం అనేక కార్యక్రమాలు ఇట్లాంటివి తీసుకుంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ మేళా కానీ, పాస్పోర్ట్ మేళా కానివ్వండి, హెల్త్ మేళా కానివ్వండి. సో నిజానికి జర్నలిస్టులకు ఇట్లాంటి మేళాలు అవసరం. ఎందుకంటే నిత్యం పనుల్లో బిజీగా ఉంటారు. ఎక్కడికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి కానీ, పాస్పోర్ట్ తీసుకోవడానికి, హెల్త్ చెకప్లకు కూడా తీరిక లేకుండా ఉంటారు. అట్లాంటి వారి కోసం ఆదివారంలో ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారందరికీ కూడా లైసెన్స్ తీసుకోవడం, పాస్పోర్ట్ తీసుకోవడం, హెల్త్ చెకప్ చేసుకునే సదుపాయాన్ని కల్పించడం నిజంగా ఒక మంచి పరిణామం. ప్రెస్ క్లబ్ హైదరాబాద్, ఆర్టీఏ హైదరాబాద్ కలిసి సంయుక్తంగా ఈరోజు జర్నలిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎల్ఎల్ఆర్ డ్రైవ్ పెట్టడం జరిగింది. దీనికోసం దాదాపు 350 మంది రిజిస్టర్ చేసుకున్నారు, నగరంలో ఉన్న జర్నలిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులు. సండే మన కోసం ప్రత్యేకంగా ఆర్టీఏ సిబ్బంది పనిచేస్తున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము.